నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే లేదు. లేటెస్ట్ లుక్లో మోక్షు అదిరిపోయాడు. మరోవైపు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఏ దర్శకుడితో ఉండబోతుంది అనే ఆసక్తి కూడా సినీ లవర్స్లో చాలా వరకు ఉంది. బాలయ్యకు ఉన్న ఇమేజ్కి ఏ స్టార్ డైరెక్టర్ని అడిగినా కాదనడు. పైగా ఇప్పుడు మోక్షజ్ఞ కూడా అల్ట్రా స్టైలిష్గా మారిపోయాడు. సరైన కథ పడితే తొలి సినిమాతోనే రికార్డులు తిరగరాసే సత్తా ఉందని నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సాలిడ్ కథ దొరికితే ఇప్పటికప్పుడు సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారు మన బాలయ్య. అంతేకాకుండా బాలయ్య కెరియర్లో ఆల్ టైమ్ బెస్ట్ సినిమాల్లో ఒకటైన ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 సినిమాతో మోక్షు ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పటి వరకు అయితే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కథ కూడా రెడీ అయిపోయిందని, పూరి జగన్నాథ్తో పాటు మరో 2 దర్శకులతో చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ బాలయ్యకి ఒక సమస్య పెద్ద తొలనొప్పిగా మారింది. అదేంటి అంటే, ఈ సినిమాను నిర్మించడానికి బాలయ్య 2 కూతుళ్ళు నారా బ్రాహ్మణి, తేజస్విని పోటీ పడుతున్నారట. తమ్ముడి సినిమాని నేను నిర్మిస్తానంటే నేను నిర్మిస్తానని పోరుకు సిద్ధమయ్యారట. ఇక బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి ముందు నుంచే సినిమాలంటే కాస్త ఆసక్తి. దాంతో తనే మోక్షజ్ఞ సినిమాని నిర్మించాలని పట్టుబట్టుకొని కూర్చుందట. మరోవైపు నారా బ్రాహ్మణి సైతం మోక్షజ్ఞ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుందట. ఇలా కొడుకు ఎంట్రీ కోసం కూతుళ్ళ మధ్యలో నలిగిపోతున్న తండ్రిలా బాలయ్య పరిస్థితి కనిపిస్తోందని టాలీవుడ్లో టాక్ వినపడుతుంది. మరి బాలయ్య నిర్మాత బాధ్యతలని ఎవరికిస్తారో చూడాలి. మరి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.